ఏపీలో సోషల్ మీడియాను అణచివేసేందుకు చంద్రబాబు సర్కార్ బరితెగించింది. రాష్ట్రం పరిధిలో లేని అంశంపై పెత్తనం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సుప్రీంకోర్టు హెచ్చరికల్ని కూడా తుంగలో తొక్కి మోనార్క్లా వ్యవహరించాలనుకుంటోంది. ఉపసంఘం పేరుతో సోషల్ మీడియాపై కుట్రకు తెరతీసింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు సిద్ధమవుతోంది. అసలు సోషల్ మీడియాపై చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? వాచ్ ఇట్. అలవి కాని హామీలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ప్రజల్లో పెళ్లుబుకుతున్న వ్యతిరేకతతో దిక్కుతోచడం లేదు. వైఎస్ జగన్ పేరు వింటే భయం. సోషల్ మీడియాను చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రతి విషయానికి భయపడుతున్న చంద్రబాబు రాష్ట్రంలో సోషల్ మీడియాను అణిచివేసేందుకు ఉపసంఘాన్నే ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఉపసంఘం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలో, ఎవరి గురించి పెట్టాలో సూచనలు చేస్తుందట. అసలు లోకేష్ ఆధ్వర్యంలో పనిచేసే ఐటీడీపీ అంతటి జుగుప్సాకరమైన సోషల్ మీడియా మరొకటి రాష్ట్రంలో లేనేలేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా ప్రతిరోజు కొన్ని వందల ఫేక్ పోస్టులు తయారవుతున్నాయి. జనం మెదడులో విషం చిమ్ముతున్నాయి. అంతటి జుగుప్సాకరమైన ఐటీడీపీకి నేతృత్వం వహిస్తున్న నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారిచ్చే సలహాలు తీసుకుని చట్టాలు చెయ్యాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇదంతా చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉపసంఘం ఏర్పాటు నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలపై చట్టాలు చేయడానికి చంద్రబాబుకు ఏం హక్కు ఉందని ప్రశ్నించింది. ఐటీ యాక్ట్లో 66A కింద అరెస్టులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాకు మార్గదర్శకాల విషయంలో కూడా కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను నియంత్రించి ప్రజాస్వామ్యయుతంగా కూడా గొంతు విప్పకుండా కట్టడి చేయాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యవహారాలు కోర్టుల ముందు నిలబడవని ఆయన తేల్చి చెప్పారు. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, లేకపోతే ఇంకా కఠినమైన చట్టాలు తెచ్చి చేయాలనుకున్నా కానీ ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇవి కోర్టుల ముందు నిలబడవు. మీరు చేసే సిఫార్సులు కానీ ఇవన్నీ కూడా పార్లమెంట్లో చట్టాలు చేయందే మీరు ఏమీ చేయలేరు. ఇదంతా ఊరికే భయపెట్టడానికి ప్రతిపక్షాలను, సామాన్య పౌరులను మిమ్మల్ని ప్రశ్నించకూడదని వేధిస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ ఆధ్వర్యంలో వందల కొద్దీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నారు. ఈ తప్పుడు పోస్టులపై అనేక మార్లు వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మరోవైపు ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై ఉపసంఘం వేసి సమస్యలను పరిష్కరిస్తే మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. పోలవరం నిర్మాణం మీద ఉపసంఘం వేయొచ్చు, రాజధాని నిర్మాణం మీద ఉపసంఘం వేయొచ్చు, ధరల పెరుగుదల మీద ఉపసంఘం వేయొచ్చు, లేదా మీరంటున్న సోషల్ మీడియాలో పెడుతున్న ఫేక్ కేసుల మీద ఉపసంఘం వేయండి. అలాగనే దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ఉపసంఘం వేయండి. అలాగనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన రాజకీయాల మీద ఉపసంఘం వేయండి. ఉపసంఘం వేసి నిజాలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం తనను తాను కరెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఎవరైనా ఒక యాక్టివిస్టు ఒక సమస్యలు లేవనెత్తితే ఆ సమస్యకు పరిష్కారం వెతకాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్ట్ పెట్టడమని భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేయడం తప్పు. అధికారం చేతిలో ఉందని నియంతృత్వ పోకడలు పోతే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రజలు కూడా ఇలాంటి చర్యలను సహించరని చంద్రబాబు సర్కార్ గ్రహిస్తే మంచిదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.